అమ్మవారిని వెలికితీసి ప్రతిష్ఠించి జాతర జరిపించిన మీ పూర్వీకులకు అమ్మ ప్రత్యక్షమై వరమిస్తున్న సమయంలో ఆ అమ్మవారి పరమభక్తురాలు అక్కడ ప్రత్యక్షమై, అమ్మా, నేను ఇన్ని యుగాలుగా నీకోసం తపస్సు చేస్తుంటే నన్ను వదిలేసి ఈ భక్తుడు చేసిన జాతరకు మెచ్చి నీ ఆత్మశక్తినే అతనికి ప్రసాదిస్తున్నావు, ఇదెక్కడి న్యాయమమ్మా అని అడగగా అమ్మవారు ఒక్క క్షణం ఆలోచించి, నీ పుట్టుక రాక్షస జాతి అయినా నాకు పరమ భక్తురాలివి అని నాకు తెలుసు, కాని నువ్వు నీ స్వార్థం కోసం ఏదో ఆశించి పూజ చేస్తున్నావు. కాని ఇతను నిస్వార్థంగా ఊరి కోసం పూజ చేశాడు. అతని నిస్వార్థతే నా మనసుని గెలుచుకుంది. అందుకే అతనికి నా ఆత్మశక్తిని ప్రసాదించాను అని చెప్పగా నేను నిన్ను నా తల్లిగా కొలిచాను. తల్లి ప్రేమ తక్కువ ఎక్కువ అని చూసి బిడ్డల కడుపు నింపదు కదా మరి. జగన్మాతవైన నువ్వు కూడా నీ బిడ్డల విషయంలో ఇంత పక్షపాతం చూపిస్తావని అనుకోలేదమ్మా నేను. ఇంకా నేను ఎలా ఆరాధిస్తే నాకు ఆ భాగ్యం దక్కుతుందమ్మా? నేనేం చేసి నీ మనసు గెలుచుకోగలను? మరి నాకు ముక్తి ఎప్పుడు అని భక్తురాలు అడగగా అమ్మవారు క్షణం ఆలోచించి, అమ్మను చేరాలన్న ఆరాటంలో ఈ అమ్మ మనసుని కరిగించావు కాబట్టి నీకొక వరమిస్తున్నాను. ఈ ఇంటి వాళ్ళు నవరాత్రుల్లో నన్ను పూజిస్తున్న సమయంలో ఏదైనా అపచారం జరిగినా, నా మెడలో స్వయంగా వెలిసిన శక్తిహారం నేలజారినా నా ఆత్మశక్తి నిన్ను చేరుతుంది అనడంతో ఆ భక్తురాలు సంతోషించింది. అప్పుడు మీ పూర్వీకులు అమ్మవారితో, అలాంటి దోషం మా చేత జరిగిందంటే దానికి పరిహారం ఏంటి తల్లి అని అడగగా, నా ఆత్మశక్తి కోరుకున్న నా భక్తురాలిని నాపై భక్తితో తనని మెప్పిస్తే ఆమె మిమ్మల్ని కరుణిస్తుంది. అప్పట్నుంచి ఆ భక్తురాలు మీ ఇంట జరిగే నవరాత్రి పూజలకొచ్చి ఏదైనా అపచారం జరుగుతుందా అని ఎదురుచూడ్డం, నిరాశతో వెనుదిరగడం ఇలా కొన్ని యుగాల నుండి జరుగుతూ వస్తుంది. అందుకే ఆత్మశక్తి గల హారం అమ్మవారి మెడలో ఉంది కాబట్టి అమ్మవారిని ఎవరు పడితే వారు తాకలేరు. అమ్మవారిని తాకాలంటే దీక్ష తీసుకున్నవారు మాత్రమే అర్హులు. అందుకే అమ్మవారిని నీ చేతికివ్వకుండా నేనే పూజామందిరంలో పెట్టాను. స్వామి, ఈ సంవత్సరం నవరాత్రుల్లో పూజని మా అమ్మాయి గాయత్రి చేత చేయించాలనుకుంటున్నావు. మీరేమంటారు స్వామి? ఈ అమ్మాయి కూడా మీ కూతురు లాంటిదే అంటున్నారు కదమ్మా. ఈ అమ్మాయి కాలచక్రంలో కొన్ని గ్రహదోషాలు కనిపిస్తున్నాయి. అందుకే ఈ పూజని ఈ అమ్మాయి చేతుల మీదుగా జరిపించండి. దాని ఫలితంగా ఆ అమ్మాయికి దోషాలు తొలగి ఈ ఇంటికి మంచి జరుగుతుంది. అదేంటి స్వామి, నా వారసురాలుండగా ఎవరో బయటివారితో పూజ జరిపించడం ఏంటి? ఎందుకో నా మనసు ఒప్పుకోవడం లేదు స్వామి. తల్లి, మీరు పెద్దవారు, మీ పూర్వీకుల చరిత్ర తెలిసినవారు. మీరు ఈ విధంగా మాట్లాడడం భావ్యం కాదు. నాకంతా అర్థమవుతుంది స్వామి. ఊరి బాగు కోసం మా ఇంటి వాళ్ళు ఈ పూజ చేశారు. వీలు పడని పరిస్థితిలో వేరే వాళ్లతో చేయించారు. నాకు తెలుసు, అన్నీ గుర్తున్నాయి స్వామి. కానీ ఇప్పుడు పరిస్థితులన్నీ అనుకూలంగా ఉన్నా నా మనవరాలతో కాకుండా తనతో పూజ ఎందుకు చేయించాలనుకుంటున్నారో, దాని వెనక ఉన్న మీ ఉద్దేశం ఏమిటో నాకు అర్థం కావడం లేదు. అమ్మా, మీ కోడలు గారు ఈ అమ్మాయిని తన కూతురులాగా భావిస్తున్నారు.
అలాంటప్పుడు తను బయట వ్యక్తి ఎలా అవుతుంది? ఆ అమ్మాయికి ఉన్న గ్రహదోషం వలన తన చెంతే ఉన్న అదృష్టాన్ని దక్కించుకోలేకపోతుంది. ఈ పూజ తన చేతుల మీదుగా జరిగితే తన గ్రహదోషం తొలగి తన ఉనికి తానే తెలుసుకుంటుంది. ఆ ఉనికి తెలుసుకున్న నాడు మీ ఇంట దుష్టశక్తి బయటికి పోయి మీరు కోరుకున్న సంతోషం మీకు చేరువవుతుంది. ఒప్పుకోండి అత్తయ్య. పూజ ఎవరు చేస్తే ఏంటి? చేసేవాళ్లకి మంచి మనసుండాలని మీరే చెప్తుంటారు. పైగా రాధ జాతకంలో గ్రహదోషం పోయి మన ఇంట్లో ఉన్న దుష్టశక్తి పారిపోతుంది అంటున్నారు కదా, ఇందుకు మీరు ఒప్పుకోండి అత్తయ్య. అవునమ్మా, మనం పూజ జరిపించాలనుకుంటున్నది వేరే ఎవరితోనో కాదు, మనం మేలు కోరుకునే మన రాధతోనే కదమ్మా. దీనికి ఇంత ఆలోచించాల్సిన అవసరం ఏముందమ్మా? స్వామి, మీరు సర్వం తెలిసిన జ్ఞానులు. మీరేదైనా అన్నారు అంటే దాని వెనక ఏదో ఒక నిజం దాగి ఉంటుంది. కనుక మీరెలా చెప్తే అలాగే చేద్దాం స్వామి. శుభం. అసలేంటిది? ఈ ఇంట్లో వాళ్ళు నన్ను వారసురాలిగా నమ్ముతున్నారు కదా, అలాంటిది ఈ ఇంటికి ఏది జరిగినా అది నా ద్వారానే జరగాలి. కానీ దాని చేత పూజ జరిపించడం ఏంటి? ఈ ఇంటికి మేలు జరగడం ఏంటి? నాన్సెన్స్! ఎలా అయినా ఈ పూజని ఆపించి ఆ పూజ ఏదో నేనే చేస్తా అని బామ్మతో అందరినీ ఒప్పించాలి. ఒకవేళ స్వామీజీ అన్నట్టు ఆ రాధ చేత్తో పూజ చేయిస్తే నిజంగానే ఇంటికి మేలు జరుగుతుందా? అది ఏమై ఉంటుంది? దుష్ట శక్తి బయటికి పోతుంది అన్నాడు. కొంపదీసి నేను వారసురాల్ని కాదు అని నిజం బయటపడి నేను బయటికి వెళ్ళను కదా. ఇదే నిజం అయితే ఈ ఇంట్లో తరతరాలుగా వస్తున్న ఈ పూజని ఈ సంవత్సరం జరగనివ్వకుండా చేసి ఆ నిందని ఆ రాధ మీదకొచ్చి ఎలా చెయ్యాలి. ఏం ఆలోచిస్తున్నావు? కొంపదీసి మొత్తం వినేసిందా? నానమ్మ, అది చెప్పు, ఏం ఆలోచిస్తున్నావు? అంత గుచ్చి అడుగుతుందంటే ఖచ్చితంగా వినేసే ఉంటుంది. ఇప్పుడు నేనేం చేయాలి? ఏమిటి అలా చెమటలు పడుతున్నాయి? నీ రూమ్లో ఏసీ పనిచేయడం లేదా? అయినా నిన్నిప్పుడేం అడిగాను అంతలా టెన్షన్ పడుతున్నావు? ఇంత కూల్గా మాట్లాడుతుందంటే బామ్మ వెళ్ళలేదు. లేదంటే ఈ పాటికి ఇంట్లో వాళ్ళందరినీ పిలిచి రచ్చ చేసేది. అమ్మయ్యా! అదిగో మళ్ళీ ఏదో ఆలోచిస్తున్నావు. అదే బామ్మ, నీతో ఎలా మాట్లాడాలా అని. ఏ విషయం గురించి? ఆ రాధ చేత్తో పూజ చేయిస్తున్నారు కదా, దాని గురించి. ఓ, ఆ విషయం గురించా? అవును బామ్మ. ఆ రాధ పూజ చేయడం ఏంటి? ఇంటి వారసురాలిగా నేనున్నాను కదా, ఆ పూజని నేనే చేస్తాను బామ్మ. నేను కూడా మొదట్నుంచి పూజ నీ చేతుల మీదుగా చేయించాలని ఆరాటపడ్డాను. కానీ పీఠాధిపతులు వచ్చాక ఆ రాధ చేత చేయించాలన్నాక దాని వెనక ఏదో కారణం ఉంటుందని నేను కూడా ఆలోచించి సరే అన్నాను తల్లి. ఇక దీని గురించి ఆలోచించి నీ బుర్ర పాడు చేసుకోకు. అది నిజంగా నీ చేతుల మీద జరగాలని రాసిపెట్టుంటే అలాగే జరుగుతుంది. సరేనా? ఈ బాంబు ఏంటి? ఎవరో పీఠాధిపతుల మాటలు విని నాకే ఇలా రివర్స్ అవుతుంది. ఇంకా లాభం లేదు. ఈ ఇంటికి ఏదైతే అదవ్వని ఈ పూజని మాత్రం జరగనివ్వకుండా అడ్డుకోవాలి.
దీర్ఘ సుమంగళీ భవ. నా రాధ జోలికొస్తే నన్ను నరసింహుణ్ణి చూస్తావు, బ్రతికుండగానే చీల్చి పారేస్తాను. పూజ నా చేతుల మీదుగా జరగాలని స్వామీజీ చెప్పారు. అలా చేస్తే నాకు ఈ ఇంటికి మేలు జరుగుతుందని అన్నారు. నాకు మేలు జరగకపోయినా ఈ ఇంటికి మేలు జరగాలి అంటే పూజలో ఎలాంటి దోషం జరగకూడదు. నీ డ్రీమ్ గర్ల్ ని ఊహించుకుని పాడావా? పక్కనే ఉన్నావుగా. నేను చెప్పాను కదా అది ప్రేమ అని. ఇప్పుడు నువ్వెందుకొచ్చావు? నేను ఆ రోజే చెప్పాను కదా ఇది ప్రేమకి దారి తీస్తుంది అంటే కాదు ఫ్రెండ్షిప్ అన్నావు. ఇప్పుడు ప్రేమలో ఎవరు పడ్డారు? నీ ఆలోచనలు చెప్తున్నాయి. నేను నీలో నుండి వచ్చాను కదా, నువ్వు ఎవ్వరికీ చెప్పాల్సిన అవసరం లేదు. నీ ఆలోచనలు నీలోనే నేనున్నాను కాబట్టి నీ మనసుకి తెలియకపోతే ఎవరికి తెలుస్తాయి? నువ్వు కావాలనే నన్ను నా మనసుని డైవర్ట్ చేస్తున్నావు. నేను డైవర్ట్ చేయడం లేదు, నువ్వు డైవర్ట్ అయ్యావు కాబట్టి నేను బయటకొచ్చాను. అది నువ్వు గుర్తించట్లేదు. లేదు లేదు, నేను చాలా స్ట్రాంగ్గా ఉన్నాను, ప్రమాణాలు తీసుకున్నాను. నువ్వు పదే పదే బయటకొచ్చి నన్ను హెచ్చరిస్తున్నట్టు నమ్మించి కావాలని డైవర్ట్ చేస్తున్నావు. నువ్వు అర్జెంట్గా ఇక్కడి నుంచి వెళ్ళిపో, వెళ్ళిపో, వెళ్ళిపో. హలో, నేనేం చేశానని నన్ను వెళ్ళిపోమంటున్నావు? అది ఏం లేదు. లేదు, నీ వాలకం చూస్తుంటే దేని గురించో సీరియస్గా ఆలోచించి నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు నాకు అర్థం అవుతుంది. ఎందుకు దేని గురించి ఆలోచిస్తున్నావు? ఇప్పుడు చెప్తే గానీ వదిలేలా లేడు, ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేయాలి. ఆది మనోహర్, ఈరోజు స్వామీజీ పూజ గురించి చెప్పారు కదా, దాని గురించి ఆలోచిస్తున్నాను. స్వామీజీ చెప్పిన పూజ గురించి ఆలోచిస్తున్నావా లేదంటే ఆయనిచ్చిన దీవెనల గురించి ఆలోచిస్తున్నావా? నువ్వు నేను నాటకం ఆడుతున్నావు. అది చూసిన స్వామీజీ పొరపాటున అలా దీవించారు, అందులో తప్పే ఉంది. నువ్వు మామూలుగా బయటపడవే. అవును, స్వామీజీ నిన్ను కూడా దీవించారు కదా, మనోవాంఛా ఫల సిద్ధిరస్తు అని. ఇంతకీ ఏం నెరవేరాలని అంత గట్టిగా కోరుకున్నావు? ఏం కోరుకున్నావో చెప్పు. చెప్పనా? చెప్పు. నీతో కలిసి బతకాలని కోరుకున్నా, నీతో కలిసి 7 అడుగులు వేయాలని కోరుకున్నా, నిన్ను నాదాన్ని చేసుకోవాలని కోరుకున్నా. హలో, ఏం కోరుకున్నావో చెప్పమంటే గాల్లో ఏవో మేడలు కడుతున్నావు. ఏం చెప్పమంటావు రాధా? నా మనసులో మాట నీకు చెప్పి నీకింకా దగ్గర అవ్వాలనుంది, కానీ నువ్వు నాతో చేయించిన ప్రమాణం గుర్తుకొచ్చి ఆగిపోతున్నాను. హలో సార్, ఇక్కడ మీకు మా మనోహర్ కనబడ్డా? ఏంటి? అదే సార్,
సరిగ్గా మీ అంత ఎత్తుంటాడు. నేనేం మాట్లాడినా నాకు రివర్స్ పంచులు వేస్తాడు. నేనేదైనా కష్టంలో ఉంటే నా కోసం వచ్చి నన్ను కాపాడతాడు. ఏం మాట్లాడుతున్నావు రాధా? అది నేనే కదా. ఊరుకోండి సార్, భలే జోక్ చేస్తున్నారు. మీరు వేరే వేరే సార్. ఏ జోక్ చేయకు. మరి లేకపోతే ఏంటి? ఎప్పుడు లేనిది నీలో ఈ కొత్త యాంగిల్ ఏంటి? కొత్త యాంగిలా? అవును, ఉన్న బలంగా ఏదేదో ఆలోచిస్తున్నావు. నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు. గాల్లో మేడలు కడుతున్నావు. ఏంటి విషయం? లవ్వా? అబ్బో, భలే సిగ్గుపడుతున్నావే. ఆ అమ్మాయి ఎవరో చెప్పు, సెట్ చేసేద్దాం. ఎందుకులే, అసలే ఆ అమ్మాయి తన చుట్టూ గీత గీసుకొని ఉంది. నేనే ఎలాగోలా లైన్లో పెట్టుకుంటాను. నువ్వు నాకు సెట్ చేయాల్సిన అవసరం లేదు. గుడ్ నైట్. మాధవి, మాధవి, ఆ చెంబు జల్లెడ తీసుకురా. తీసుకొస్తున్నాను అత్తయ్య గారు. అక్కడ పెట్టు. దీని మీద పెట్టవే. అలాగే అత్తయ్య గారు. పసుపు కుంకుమ అన్నీ వచ్చినాయి కదా? పసుపు కుంకుమ నీళ్లు అన్నీ ఉన్నాయిలే గాని వాళ్ళని కూడా రెడీ అయ్యి రమ్మని చెప్పు. అత్తయ్య గారు. నాకు జరగాల్సిన ముచ్చట నీకు జరుగుతోంది. నేను చెయ్యాల్సిన పూజ నువ్వు చేస్తున్నావు. చిన్నప్పటి నుండి నన్ను దాటుకొని ముందుకు వెళుతూ నన్ను ఓడిస్తూనే ఉన్నావు. కానీ ఈ రోజు గెలుపు నాది, ఓటమేమో నీది. నీకు ఆవు పాలతో క్షీర స్నానమా? నీకు జరిగేది పాల స్నానమే కానీ అది ఆవు పాలతో కాదు. జిల్లేడు పాలతో. ఈ పాల చుక్క ఒక్కటి పడితేనే 2 కళ్ళు పోతాయి. అదే ఒక గుండెగా పాలతో స్నానం చేస్తే ఇప్పుడు ఈ పాలు మీద పడగానే అమ్మ మంట 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 అని, ఆ తర్వాత జీవితం మొత్తం రాజా ది గ్రేట్ లాగా రాధా ది గ్రేట్ అంటూ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ తో గడిపేస్తాం. ఇదేంటి? పసుపు నీళ్లున్నాయి, కుంకుమ నీళ్లున్నాయి, మామూలు నీళ్లు కూడా ఉన్నాయి. మరి పాలు లేవేంటి? అక్క, అంటే అది పాలు. అలా నసుగుతావేంటే? పాలెక్కడున్నాయని అడుగుతుంటే లోపలున్నాయేమో వెళ్ళి తీసుకురా. ఎప్పుడు ఏదో ఒక పని నాకు చెప్పందే వీళ్ళకి మనశ్శాంతి ఉండదు. వెళ్ళు. సరే అత్తయ్య. అమ్మో, ఇన్ని పాలే! ఇన్ని పాలు ఇప్పుడు నేల పాలు చేస్తారు. పోనీ ఓ గ్లాస్ తాగేద్దామా?
ఇదిగో మాధవి, త్వరగా రావే. అమ్మో, ముసల్ది చూసిందంటే నా నట్టి విరుగుతుంది. అమ్మో, గ్లాస్ పాలు కోసం కక్కుర్తి పడితే ఇప్పుడు దొరికే గంజి కూడా దొరకదు. ఇదిగో మాధవి, వస్తున్నాను అత్తయ్య. టైం అయిపోతుంది, రావే. వస్తున్నాను రావే తొందరగా. వస్తున్నాను అత్తయ్య. ఆదిపరాశక్తి సంకల్ప దీక్ష చాలా క్లిష్టమైంది. కఠిన ఉపవాసం ఉంటూ నోటి నుండి ఒక్క అబద్ధం కూడా రాకుండా బ్రహ్మచర్యం పాటిస్తూ అమ్మవారిని ధ్యానిస్తూ ఉండాలి. ఈ వ్రతంలో అత్యంత ముఖ్యమైనది, ప్రమాదకరమైనది. ఎట్టి పరిస్థితిలోనూ నువ్వు ఈ ఊరి పొలిమేర దాటకూడదు.